హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి గురించి మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలి, కంపల్సరీగా ఏ అప్లోడ్ చేయాలి, ఇక్కడ డౌట్స్ చాలామందికి ఉన్నాయన్నమాట. వాటిని ఇక్కడ మనం నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటున్నారు, మరి ఫోటోస్ ఎట్లా ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి అనేది యాజ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో అది ఒకసారి చూద్దాం మిత్రమా. ఎందుకంటే చాలామంది ఇంకా స్టిల్ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నా, లేకుంటే మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నా, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలన్నా, ఈ విధంగా రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్గా చేద్దాం జరుగుతుంది. మరి ఆర్ఆర్బి ఏఎల్పికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే వాటి ఇచ్చింది ఏమంటే ఆర్ఆర్బి ఏఎల్పి అప్లికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ అంటే మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా అవసరమైనటువంటివి అని అర్థం. సో ఖచ్చితంగా అవసరమైనటువంటి కెప్ట్ రెడీ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందుగా మీరు కంపల్సరిగా ఈ కింద చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, లేకుంటే మన అప్లికేషన్ చేయలేము. సో ప్లీజ్ రిమెంబర్, మ్యాండేటరీ అంటే ఖచ్చితమైనటువంటి స్కాన్డ్ డాక్యుమెంట్స్ టు బి కెప్ట్ రెడీ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్. అంటే ఈ యొక్క కింద డాక్యుమెంట్స్ ఏమన్నా మీకు స్కాన్ చేసి ఉండాలి, స్కాన్ చేసుకుని మీరు పెట్టుకొని ఉండాలి. ఏంటంటే ఇవి రీసెంట్ ఇటీవల కాలంలో క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇటీవల కాలం తీసుకున్నటువంటి కలర్ ఫొటోస్ మొత్తం 12 తీసుకోవాలన్నమాట. అంటే ఒక ఫోటోనే 12 కాపీస్ మనకు అక్కడ కావాలి. సో కాబట్టి కలర్ ఫోటో కంపల్సరీ క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఖచ్చితమైనటువంటి అంటే బ్లర్గా ఎటువంటి లాగకుండా క్లియర్ కట్గా ఉండాలి. ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎటువంటి అగెనెస్ట్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కలర్లు గిల్లర్ ఏముండకూడదు, ఏముండాలా అగెనెస్ట్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. సో మనకు ఫోటోకి వెనకాల క్లియర్గా వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండాలా. అందుకని రకరకాల బ్లూ కలర్ అంట, రెడ్ కలర్ అంట, జిగ్ జాగ్ అన్నీ ఏమి ఉండకూడదు, క్లియర్గా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి, అక్కడ చోట కలర్ ఫోటో కావాలి ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ జేపీఈజీ ఇమేజ్. దీన్ని మీరు ఎట్లా స్కాన్ చేసుకోవాలి, జేపీజీ ఇమేజ్ చేసుకోవాలి. సైజ్ ఎంత ఉండాలంటే 30 to 70 కేబీలో ఉండాలి. సో దానికి సైజ్ ఎంత ఉండాలంటే 30 నుంచి 70 కేబీలో ఉండాలి ఇక ఫోటో అనేది, వితౌట్ వేరింగ్ ఏ డార్క్ గ్లాస్ అండ్ ఆర్ ఏ క్యాప్. సో మీరు అద్దాలు కూడా డార్క్గా లేకోకుండా, టోపీ లేకోకుండా ఉండాలి. సో ఇప్పుడు నేను అద్దాలు వాడుతున్నా, నాది క్లియర్గా ఉన్నాయి కాబట్టి నేను వాడచ్చు. కొందరు ఫేస్ అంటే ఇక కళ్ళు కనిపించుకొని పెట్టుకుంటారు. సో అటువంటిది కానీ, లేకుంటే క్యాప్ పెట్టుకోవడం కానీ చేయకూడదు. ఇట్లా సైడ్ తిరగడం, ఇట్లా సైడ్ తిరగడం ఇన్ని ఉండకూడదు, మామూలుగానే తీసుకోవాలి. ఇది కంపల్సరీ కావాలి. అంటే మీరు అప్లై చేసే ముందుగా కంపల్సరీగా మీ యొక్క ఫోటోను మీరు స్కాన్ చేసుకుని ఉండాలి. ఎంత సైజులో ఉండాలి, అది 30 నుంచి 70 కేబీలో ఉండే విధంగా మీ యొక్క ఫోటోని మీరు స్కాన్ చేసుకునేది కంపల్సరీ. ఇది లేకపోతే మీరు అప్లికేషన్ అప్లై చేసుకోలేరు. సో నెంబర్ 1 పాయింట్ ఒకటి, కలర్ ఫోటోస్ ఎన్ని ఉండాలి, 12 ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో డార్క్ గ్లాసెస్ అంటే కలర్ గ్లాస్ ఉండకూడదు, మరి క్యాప్ కూడా ఉండకూడదు. ఇది మెయిన్ పర్పస్. తర్వాత అదే మాదిరిగా నోట్, candidates must have at least 12 copies of the same photograph for further use during the required process. సో ఈ యొక్క ఫోటోను మీరు ఏం చేయాలంటే మొత్తం 12 కాపీస్ మీ దగ్గర ఉంచుకోవాలా. ఎందుకు ఉంచుకోవాలి సార్ అని అవసరం అంటే ఎస్ అవసరం ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతేనేమి, అప్లికేషన్స్ అయితే చాలా ప్రాసెస్ ఉంటాయి. మెడికల్ ఉంటుంది, మళ్ళీ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అంటే స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది, తర్వాత మనకు సిబిటిటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల మొత్తం అదే కాపీస్ మీరు పని పెట్టుకోండి. మళ్ళీ మీకు డౌట్స్, నాకు ఆడొస్తుంది లేకపోతే ఊరికి అప్లై చేస్తాడా, చెప్పలేమండి. కాబట్టి మీరైతే మాత్రం కంపల్సరీగా 12 ఫోటోస్ పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో మళ్ళీ టెన్షన్ కాకండి. ఒకవేళ మీరు మిస్ అవుతుంది అనుకుంటే మీరు ఎక్కడో ఫోటో తీసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు సాఫ్ట్ కాపీ మీరు మీ మెయిల్లో వేసి పెట్టుకోండి, ఇంకా ఇబ్బంది ఉంటుంది మీకు. ఓకే, ఒక సాఫ్ట్ కాపీ ఎప్పుడైనా సరే మీరు మెయిల్ వేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఎందుకు అది ఫ్యూచర్ యూజ్ డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తం 12 కాపీస్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు యొక్క 12 కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. స్కాన్డ్ జేపీఈజీ, ఓకే, స్కాన్డ్ జేపీఈజీ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ సైజ్ 30 to 70 కేబీ. సో అదేవిధంగా ఇక ఫోటోతో పాటుగా మీ యొక్క సిగ్నేచర్ను కూడా మీరు ఒక సిగ్నేచర్ ఏం చేసుకోవాలా, సైన్ చేసుకోవాలి, కలిపి సైన్ చేయండి.
చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, సిగ్నేచర్ మీరు ఏం చేయాలంటే జేపీజీలో స్కాన్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, స్కానర్డ్ జేపీజీ ఫార్మాట్ సేమ్, ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్ ఎంత 30 నుంచి 70 KB. ఇది సిగ్నేచర్ కూడా మనకి ఎంత ఉండాలంటే 30 నుంచి 70 KBలో సైజులో ఉండాలి. ఇది కూడా సిగ్నేచర్ ఎట్లా అంటాడు, సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. సపోజ్ నా పేరు ఉత్తమ రెడ్డి అనుకోండి, UTTAMREDDY ఇట్లా రాయకూడదు. సో మాకు ఉండాలి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. నా సిగ్నేచర్ ఉందండి, నా సిగ్నేచర్ ఇదనమాట, అట్లా రన్నింగ్ ఉండాలి అంటున్నాడు. ఓకే, సో ఏం చెప్పాలంట, రన్నింగ్ హ్యాండ్ రైటింగ్, బ్లాక్ రాయడం కానీ క్యాపిటల్ లెటర్స్ రాయడం ఒప్పుకోడు. సో రన్నింగ్లోనే ఉండాలి మీ యొక్క సిగ్నేచర్ అనేది. ఇక్కడ స్కానర్డ్ జేపీజీ ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీకు చేయాల్సిందేమి, ఫొటోస్ని మీరు స్కాన్ చేసుకొని ఉండాలి, అది మీకు సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసుకుని ఉండాలా. ఈ రెండు మస్ట్. ఇంకా చూద్దాం. సో SC/ST సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫ్రీ పాస్ ఫర్ ట్రైన్ ట్రావెల్ ఇన్ PDF ఫార్మాట్ అప్ టు 500 KB. సో వీటితో పాటుగా ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో, నాట్ ఆల్ SC/STs, ఎవరికైతే ట్రైన్లో ఫ్రీగా పోవాలనుకుంటున్నారో, ఇప్పుడు ఎందుకంటే చాలా చోట చూడండి, సపోజ్ కడప అనుకోండి, కడపకి చాలా పక్కనే సెంటర్ వస్తుంది, ఎగ్జామ్ సెంటర్ వస్తుంది, వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ ఉండదు. ఓకేనా, సో ట్రైన్ ఫెసిలిటీ వాళ్ళకి ఉండదు, అప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా. ఎవరికైతే ట్రైన్ ఫెసిలిటీ కావాలనుకున్నారో, కొందరు ఏం చేయొచ్చు అంటే హైదరాబాదు లేకుంటే ఆంధ్రప్రదేశ్, వీళ్ళు ఏం చేయొచ్చు, ఇక్కడ మాకు వెహికల్స్ తక్కువ ఉండేసి కొంత బాంబే పోవచ్చు, కొంత లక్నో పోవచ్చు, అటువంటి వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు, అంటే ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. సో ఏం చెప్తున్నారు అక్కడ, SC/ST సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫ్రీ పాస్ ఫర్ ట్రైన్ ట్రావెల్. ఎవరైతే ట్రైన్ ట్రావెల్ కావాలనో, సో పక్కకుండా అవసరం లే, దూరంగా వేరే స్టేట్ కానీ అంటే వేరే డిస్ట్రిక్ట్లో కానీ మీరు వేయాలనుకున్నారు, సో మన ఒకే రాష్ట్రంలో వేరే డిస్ట్రిక్ట్ అవసరం లే, అవునా కదా. సో దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుకూలంగా సెంటర్ లేదు, మీరు ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఆ సెంటర్కి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అటువంటి వాళ్ళు మీరు కంపల్సరీగా ఏం చేయాలా, మీకు SC సర్టిఫికేట్ కానీ ST సర్టిఫికేట్ కానీ దాన్ని కూడా మీరు స్కాన్ చేసుకుని ఉండాలి. ఎట్లా, PDF ఫార్మాట్లో ఎంత ఉండాలి, అప్ టు 500 KB. సో 500 KB వరకు దాన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలా. ఇంకా EWS సర్టిఫికేట్ అని, OBC సర్టిఫికేట్ అనేసి, ఎక్సర్వీస్ సర్టిఫికేట్ అనేసి, ఫీమేల్స్, ఇవన్నీ ఏం అవసరంలా, ఓన్లీ ఫర్ SC/ST వాళ్ళకి మాత్రమే ట్రైన్లో ఫ్రీ ట్రావెల్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఫ్రీ ట్రావెల్ చేసుకోవచ్చు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు కంపల్సరీగా తమ యొక్క సర్టిఫికేట్ను PDF ఫార్మాట్లో అప్ టు 500 KB వరకు మీరు దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో SC/ST సర్టిఫికేట్ ఉచిత రైల్వే ప్రయాణం కొరకు మాత్రమే. సో ఇది మనకి ఇచ్చినటువంటి మిత్రమా. సో ఇది తప్ప ఇంకా ఏం అవసరం లేదని చెప్పడం జరిగింది. అంటే మీరు చేయాల్సింది ఏంది, అప్లోడ్ చేయాల్సినవి బిఫోర్ అప్లైయింగ్ ద అప్లికేషన్, అంటే మీరు అప్లై చేసి ముందుగా ఇవి మాత్రం మీరు ముందుగానే, అంటే మీరు నెట్ సెంటర్లో కానీ నేను మీ యొక్క మొబైల్ అప్లై చేసుకున్నా ఇవి ముందు చేసి పెట్టుకోవాలి. ఒకటి ఫోటో చేసి పెట్టుకోవాలా, రెండోది ఫోటోతో పాటు ఏం చేయాలి ఇంకా. సో క్లియర్ ఇచ్చింది మన ఫోటో కూడా ఎటు ఉండాలి, కలర్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలా, వైట్ ఉండాలా, మరియు అద్దాలు మామూలుగా ఉండాలా, కలర్ఫుల్ గ్లాసెస్ ఉండకూడదు, టోపీ ఉండకూడదు. ఇన్ కేస్ ఆఫ్ SC/STకి అయితే మాత్రం ఏం చేయాలి, ఫ్రీ ట్రావెల్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క PDFలో మీకు సర్టిఫికేట్ ఉండాలా. ఈ తప్ప ఏం అవసరంలే, 10th క్లాస్ అవసరంలే, ఇంటర్మీడియట్ అవసరంలే, టెక్నికల్ అవసరంలే, ఏం అవసరంలే. అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైతే ఉందో అది మీకు జస్ట్ మెన్షన్ చేస్తాంటారు అంతే. ఓ నేను ITI పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ అంతే, ఏ యూనివర్సిటీ ఏది, ఇంకా ఏముండవు. మరి ఎట్లా సార్ దొంగ పెడితే ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తాడుగా. ఆ తర్వాత మీరు స్టేజ్ 1 అయిపోయిన తర్వాత, స్టేజ్ 2 అయిపోయిన తర్వాత, స్టేజ్ 3 స్టేజ్ 4 అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకురా నాయన అంటాడు, అప్పుడు దొరికిపోతాం. తప్పు చేసింటే బయటికి పోరా అంటాడు, లేకుంటే తీసుకుంటాడు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా తప్పు పెట్ట కాకండి. సో మనం తప్పుగా మనం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే, మనం మెన్షన్ చేస్తే తర్వాత మనం చేసుకోలేం. ఎయిట్ ఆప్షన్ ఉంటుంది, కానీ తర్వాత ఫ్యూచర్లో వేస్ట్ కదంగా. ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగాకండి. ఒక్కసారి మీరు దాంట్లో రిజిస్టర్ అయిన అనుకోండి, నెక్స్ట్ మీరు ఎప్పుడు అప్లై చేసినా అదే మీకు చూపిస్తూ ఉంటుంది, తప్పుగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ, SSC కానీ, ఏ ఎగ్జామ్స్ అయినా సరే డోంట్ గివ్ ఫాల్స్ రిపోర్ట్స్, ఫాల్స్ ఇవి ఫేక్ మీరు ఏవి కాకండి, ఒరిజినల్గా ఇష్టపడినంత అంతవరకే. సో ఇది మనకు కావాల్సినటువంటి. సో కాబట్టి ఏ సర్టిఫికెట్స్ మీరు స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అవసరం లేదు, మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రూఫ్ అవసరం లేదు. వాటికి కావాల్సింది ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు కావాలి, ఎగ్జామ్ ఫీజు కట్టినాడా,
అద్దాలు ఫోటో బాగుందా, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉందా, కలర్ఫుల్ అద్దాలు లేవా, టోపీ లేదా, ఎస్సీ ఎస్టీ ఫీట్ ఉందా, ఇంకేం చూసుకోవడం అంతే. మీరు ఏం తీసి అది తీసుకుంటుంది అంతే. ఫీజు కావాలి అది తీసుకుంటుంది అంతే. ఓకేనా? ఇవి తప్ప ఇంకేం అవసరం మిత్రమా. సో అయితే సిగ్నేచర్ కావాలి మనకు. సిగ్నేచర్ను కంపల్సరీ మీరు ఏం చేయాలా, కలిపి రాయాలా. సో ఫొటోస్ అప్లోడింగ్, సిగ్నేచర్ అప్లోడింగ్, తర్వాత ఎస్సీ సర్టిఫికేట్ తప్ప ఏం అవసరం లేదు. హ్యాపీగా మీరు వెళ్ళి రాసుకోదు. అయితే మీరు ఏం చేయాలంటే పోయి ముందుగా 10th మీకు యాజ్ ఫర్ 10th క్లాస్ మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. కాబట్టి 10th క్లాస్ మీ యొక్క పేరు ఏముంది, అడ్రస్ ఏముంది, మీ యొక్క ఈమెయిల్ ప్రాపర్గా ఉందా లేదా, ఈమెయిల్ చూసుకోండి ఒకసారి. తర్వాత ఫీజు అమౌంట్ మీ దగ్గర ఉందా లేదా, ఎందుకంటే ఫీ మళ్ళీ మనకి ఎన్నికి వస్తుంది కదా. కాబట్టి మ్యాక్సిమం వీలంత వరకు మీ దాని నుంచి మీరు కట్టేసుకొని ట్రై చేయండి. మీ యొక్క బ్యాంక్ లోన్స్ కట్టడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఆ యొక్క ఫీజు మళ్ళీ మనకి వస్తుంది. సో మీ ఫ్రెండ్ దాంట్లో నుంచో ఇంకో దాన్ని కట్టారనుకోండి, ఫీ మన దాంట్లో పడుతుంది, మళ్ళీ వాళ్ళకి పడిపోతే వాళ్ళు ఇయర్ మళ్ళీ మనకు వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ వీలైనంత వరకు మీ పేరుతోనే బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే జనధన్ యోజన అందరికీ పల్లెటూరులకు అందరికీ వచ్చినాయి. మరి వాళ్ళకు ఉన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం కదా, మనకు లేకుంటే ఎట్లా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయండి. సో ఇది మిత్రమా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కాల్ చేయండి, 8688080880 మీకు కాల్ చేయండి. అదేవిధంగా మీకు కోర్స్ కావాల్సిన వాళ్ళు ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ, ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, రాబోయే ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు కోర్సు లభిస్తుంది. మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క 8688080802కి సింపుల్గా యాడ్ మీ ఆర్ఆర్బీ గ్రూప్ను పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మిత్రమా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.